నమస్తే. వెల్కమ్ టు టీవీఆర్ పబ్లిక్ న్యూస్. నేను మీ రవి. చర్చలోకి వెళ్ళే ముందు ఒకసారి మనం అసలు హైదరాబాద్‌లో ఏం జరిగింది? అంత భారీ కుంభకోణం ఏదైతే స్కామ్ జరిగిందో మనకి ఆలస్యంగా వెలుగులో చూసింది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన భారీ మోసం. ఏం జరిగింది? అసలు ఎవరు ఏం చేశారు? అసలు ఆ కుట్ర ఏంటి అనే దానిపై మనం ఒకసారి మాట్లాడుకుందాం. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ 700 కోట్లు కాజేసి బోట్ తిప్పేసిన సంస్థ. 700 కోట్లు ఎంత భారీ అమౌంట్. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంతటి భారీ కుట్ర జరుగుతుంది, బోర్డు తిప్పేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సో తక్కువ వడ్డీతో పెట్టుబడి ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి సామాన్యుని మోసం చేయటం ఎంతవరకు లాభం? హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 18,000 మంది బాధితులు. ఎంతమంది? 18,000 మంది బాధితులు. అబ్బా! ఎంత కుట్రకు తెరదీశారు. మరి వీళ్ళని పట్టుకునేది ఎప్పుడు? సామాజిగూడ ప్రెస్ క్లబ్లో తమ గోడును వెల్లువించుకున్న వేలాది మంది బాధితులు ప్రెస్ క్లబ్‌కెళ్ళి మా బాధలు వినండి అని చెప్పేసి మీడియా ముందు తలలు వంచి కన్నీరు పెట్టుకుంటూ ఈ కుట్రను తెరదీస్తూ వాళ్ళు జరిగిన మోసాన్ని వెల్లడించిన సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. బాధితులను నమ్మించేందుకు తొలుత ఇన్వెంటర్లకు బాగా లాభాలు చూపించి డీకేజెడ్ అనే టెక్నాలజీ కంపెనీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి కొద్దిగా లాభాలు చూయించి, అంటే ఫస్ట్ ఒక 20-30 మందికి ఒక లాభాలు చూయించి వాళ్ళ ద్వారా 10 మందిని జాయిన్ చేసే విధంగా వాళ్ళు జాయిన్ చేయించి ఎప్పుడైతే 700 కోట్లు ఒక్కసారిగా వాళ్ళకి కనిపించాయో ఆ సమయంలో బోర్డు తిప్పేసి వెళ్ళిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. పెట్టుబడి పెట్టి కొన్ని నెలల పాటు బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంస్థ అది. ఎప్పుడైతే పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో 4-5 నెలలు ఖాతాలో జమ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ అవుతుంది. ఆ నమ్మకంతోనే వాళ్ళ దెబ్బతీయొచ్చు. సామాన్యుడు ఎప్పుడూ కూడా కొద్దిగా నమ్మిస్తే చాలు. నమ్మినంత నమ్ముతాడు. నమ్మినప్పుడు ఇంకా కొద్దిగా పెట్టుబడి పెడతారు. 10 మందిని పెట్టుబడి పెట్టించే విధంగా చేస్తాడు. దానితో వీళ్ళని ఎలాగైనా మోసం చేయొచ్చు అనే కుట్రతో ఈ సంస్థ డీకేజెడ్ అనే సంస్థ ఈ సామాన్యులను మోసం చేస్తుంది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా ప్రశ్నించాల్సిన విషయం. సోషల్ మీడియా ప్రముఖులతో ప్రమోటర్లు చేయించిన సంస్థ ప్రతినిధులు ఏదైతే యూట్యూబర్లు ఏదైతే పాపులర్ అయ్యి ఉన్నారో ఆ పాపులర్ల చేత ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ డీకేజెడ్ సంస్థ వాళ్ళ చేత యాడ్ రూపంలో చేయించి ప్రమోట్ చేయించి ఈ సామాన్యుల్ని ఆకర్షించే విధంగా చేసి ఇప్పుడు 700 కోట్లతో బోర్డు తిప్పేసిన పరిస్థితి ఉంది. మరి ఈ మోసానికి తెరదీసిన వ్యక్తులను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? అధిక లాభాలు వస్తుందని నమ్మి అప్పు చేసి గోల్డ్ అమ్మి మరి పెట్టుబడి పెట్టిన బాధితులు చూడండి. ₹1 లాభం వస్తుందంటేనే మనం ఎంతో కష్టపడి పనిచేస్తాం. ₹1 లాభం వస్తుందనే ఇంకా కష్టపడి పనిచేస్తూ ఉంటాం. కొద్దిగా లాభాలు చూడగానే ఎవరికైనా ఆశ అనేది పుడుతుంది. ఆశ పుట్టిందని చెప్పేసి మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఎంతలా మోసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మోసాలకి ఎప్పుడు తెరదీయబోతుంది? ఈ హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలారా గమనించండి. ఇలాంటి మోసాలు జరుగుతున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటూ పేర్లతో వస్తున్నారు. ఇదొక కుట్రకు తెరదీస్తుందని కూడా గమనించగలగాలి. ఎవరికి డబ్బులు ఊరికే రావు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కష్టపడితేనే ఫలితం అనేది దక్కిద్ది. ఇలాంటి మోసాలకి ఎప్పుడూ కూడా మళ్ళీ తెరదించకూడదు. టీవీఆర్ పబ్లిక్ న్యూస్ ద్వారా ఇది ప్రజలకు చేరాలి. ప్రజల అవగాహన చెందాలి. అంతేగాని ఇలాంటి ఇంటికొచ్చి మోసం చేస్తూ ప్రమోట్ చేస్తూ ఉన్నవారిని నమ్మకండి. అసలు నమ్మకండి. ఇలాంటి వెలుగు చూసిన ఏదైతే మోసం చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించే విధంగా పోరాడే
తత్వాన్ని మనం తీసుకొద్దాం. టీవీఆర్ పబ్లిక్ న్యూస్లో ఎప్పటికప్పుడు ఇలాంటి విజువల్స్తో, వీడియోస్తో మీ ముందుకి మేము వస్తున్నాం. ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అప్పుడు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియపరచండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎప్పుడూ కూడా షేర్ చేయకుండా ఉండకూడదు. మీరు ఎప్పుడైతే చూసారో ఇమీడియట్గా ఈ వీడియోని 10 మందికి షేర్ చేసే విధంగా, ఈ ఛానల్ని గ్రోత్ పెంచే విధంగా, మాకు సపోర్ట్ చేసే విధంగా మీరుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. టీవీఆర్ పబ్లిక్ను సబ్స్క్రైబ్.